మీనరాశి వారి ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. 2024 ఉగాది దగ్గర నుండి వీరి లైఫ్ ఇదే. 10 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది? 10 ఏళ్ల పాటు వీరి జీవితంలో రాబోయే మార్పులనేవి ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తర భద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు వారి యొక్క జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ఫలించే ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా విఘాతము కలుగుతుంది. ఈ రాశి వారికి ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. స్థానాభిలాషను కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులను కూడా కలిగి ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్నా సరే బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. మీన రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కాకుండా అయితే చూడాల్సిందే. ఉగాది దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి కొన్ని మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. అంతేకాదు వీరి జీవితంలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు వీరు కని విని కూడా ఎరుగని అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారు. వీరి జీవితం మొత్తం మారబోతూ ఉంది. కొన్ని విషయాల్లో కూడా వీరు జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రారంభించిన పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక వ్యవహారాలలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఒక శుభవార్తను వింటారు. అవసరానికి డబ్బు కూడా అందుతుంది. బంధుమిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదేవత ధ్యానం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయండి. వైరాగ్యాన్ని దరి చేరనియ్యకండి. శివనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. అంతేకాదండి, మీనరాశి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మంచి శుభ పరిణామాలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సమయంలో అంటే 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులను వీరు చూడబోతున్నారు కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ 2024 సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ గురు బలము కారణం చేత కలిసి వస్తుంది. అయినప్పటికీ మీనరాశి వారికి జన్మరాశిలో కేతువు కళత్రంలో రాహు ప్రభావం చేత ప్రతి పని యందు కూడా చికాకులు, వాదనలు, సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయండి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత, అందులోనూ శని వ్యయస్థానంలో ఉండడం చేత కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. జనవరి నెల నుండి ఫిబ్రవరి నెల వరకు తృతీయంలో గురుని అనుకూలత కారణంగా మీనరాశి వారికి 2024 సంవత్సరంలో కొంత అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. మే నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీనరాశి వారికి ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టునని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు అయితే అనుకూలంగా ఉండకపోవచ్చు. మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పుల సమస్యలు కూడా వేధించును. ఈ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయండి. ఈ రాశి వారికి మొత్తం మీద ఈ 2024 సంవత్సరం అనేది ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలను, ద్వితీయార్థం ప్రతికూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రేమ జీవితం వంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయండి. జన్మకేతు ప్రభావం చేత ఈ సంవత్సరము ప్రేమించిన వారి నుండి మానసిక ఒత్తిళ్లు కూడా కలుగును. మీనరాశి వారికి 2024 సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాల్లో తర్క వితర్కాలకు, వాదనలకు కూడా చాలా దూరంగా ఉండాలని సూచన. ప్రతి విషయాన్ని కూడా మనసులో తీసుకోవడం, ప్రతి విషయానికి కూడా అతిగా ఆలోచించడం, స్పందించడం
వంటి విషయాలకు దూరంగా ఉండాలని సూచన. ఈ 2024 సంవత్సరం మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఈ రాశివారు అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు అని సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ఈ సంవత్సరం రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవడం, అప్పులు చేయాల్సినటువంటి స్థితి కొంత ఇబ్బంది పెట్టును. వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్ వంటి రంగాల్లో నష్టాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయండి. పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ 2024 సంవత్సరం మీనరాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఆశించిన స్థాయి ఫలితములు ఉండవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు కూడా బాగా పెరుగును. జన్మకేతు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాల కారణంగా నష్టపోయేటటువంటి స్థితి ఏర్పడును. ఈ మీనరాశి వారికి 2024 సంవత్సరం ప్రథమార్థం కెరియర్ పరంగా అనుకూలంగాను, ద్వితీయార్థం మధ్యస్థంగాను గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతగా అనుకూలంగా లేదు. మానసిక సమస్యలు, ఒత్తిళ్లు మీనరాశి వారిని ఇబ్బంది పెట్టును. అతిగా ఆలోచించడం, ఆవేశపడడం వంటి విషయాలకు మీనరాశి వారి సంవత్సరం చాలా దూరంగా ఉండాలని సూచన. ఏలినాటి శని ప్రభావం, జన్మకేతువు ప్రభావం చేత ఆరోగ్య సంబంధిత విషయాల్లో మీనరాశి వారి జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశివారు మే నుండి డిసెంబర్ వరకు కూడా మధ్య సమయం ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి శ్రద్ధను వహించాలని సూచన. ఈ రాశి జాతకులు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే కనుక ఏలినాటి శని దోష నివారణ కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రం, నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి. గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చూస్తారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏమిటో తెలుసుకుందాం. మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం. ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వీరికి మంచి చేస్తుంది. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.